ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి హైకోర్ట్‌లో ఉన్న టోటల్ 300 వేకెన్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే మాక్సిమం మనకి ఇవి షిఫ్ట్ వైస్‌గా ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేశారు. సీబీటీ లెవెల్‌లో అందరికీ తెలిసిన విషయమే. మాక్సిమం మనకి అసిస్టెంట్స్‌కి, ఎగ్జామినర్స్‌కి, టైపిస్ట్‌కి అవ్వచ్చు, స్టెనోగ్రాఫర్స్ అవ్వచ్చు, కాపీయిస్ట్ అవ్వచ్చు. రిమైనింగ్ కొన్ని దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను మార్క్స్‌ననేది వాళ్ళు చెక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనకి రెస్పాన్స్ షీట్ అనేది మనకి అఫీషియల్ సైట్‌లోనే మరికొద్ది రోజుల్లో అయితే ఓపెన్ అవ్వడానికి ఉంటది. అయితే వీడియో చూసే ముందు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. అయితే ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరూ కూడాను కట్ ఆఫ్ గురించే మాట్లాడతారండి. ఎందుకంటే ప్రెజెంట్ ఈ కట్ ఆఫ్ అనేది మనం చెప్తాం తప్ప అది అఫీషియల్‌గాని మనకి ఒక ఫార్ములా ప్రకారం మాత్రమే వాళ్ళు చేస్తారండి. వాళ్ళు ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది సీబీటీ లెవెల్‌లో ఒకే రోజు గాని కంప్లీట్ అయిపోతే పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది వివిధ షిఫ్ట్‌లలో గాని జరిగితే కంపల్సరీగా అయితే మనకి నార్మలైజేషన్ ఉంటదని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేసి చాలా మందికైతే డౌట్ ఉంటది. రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంటంటే మనం రాసినటువంటి ఎగ్జామ్ అనేది మనం పెట్టే ఆన్సర్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదనేసి మనం చెక్ చేసుకోవడాన్ని రెస్పాన్స్ షీట్ అంటారండి. ఇది అఫీషియల్ సైట్‌లో మనకి మాక్సిమం ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మరొక 7 ఆర్ 10 డేస్‌లో అయితే మనకి రెస్పాన్స్ షీట్ అనేది మనకి అఫీషియల్ సైట్‌లోనే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ రైట్ చేసినట్టుగా అయితే ఈ రకంగా వస్తుంది. ఒకవేళ తప్పు వచ్చినట్టుగైతే ఈ రకంగా అనేది మనకి చూపించడం జరుగుతుంది రెస్పాన్స్ షీట్‌లో. ఆల్రెడీ దీనికోసం ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటది. ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామ్స్‌లో ప్రతి రాసిన వాళ్ళకు రెస్పాన్స్ షీట్లు ఎలా చెక్ చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ ఈ రెస్పాన్స్ షీట్‌లో మీరు ఏదైనా రైట్ పెట్టి అటువైపు నుంచి గాని మనకి రాంగ్ అని చూపిస్తే దానికి సంబంధించినటువంటి మనకి అబ్జెక్షన్స్ ఆప్షన్ కూడా వాళ్ళే ఇస్తారండి. కంపల్సరీగా అయితే అబ్జెక్షన్స్ రైట్ చేయడానికి కూడా మనకి వాళ్ళు ఆప్షన్ అనేది ఇస్తారు. ఎప్పుడంటే ఈ రెస్పాన్స్ షీట్స్ అనేది మనకి అఫీషియల్ సైట్‌లో ఓపెన్ అయిన తర్వాత మాక్సిమం మనకి 7 ఆర్ 10 డేస్ అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి కంపల్సరీగా అయితే రెస్పాన్స్ షీట్ అనేది మనకి అఫీషియల్ సైట్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క రిజిస్ట్రేషన్ ఐడీతో మనం ఓపెన్ అయితే మనది ఓపెన్ అయిపోతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. కాబట్టి మీరు ఈ మంత్ ఎండింగ్ కల్లా రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటదని నేను చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్కిల్ టెస్ట్ అండి. అయితే ఈ స్కిల్ టెస్ట్ ఈ స్కిల్ టెస్ట్ అనేది అందరికీ ఉండదండి. ఎవరెవరికి ఉంటదంటే టైపిస్ట్‌లకి, స్టెనోగ్రాఫర్స్, కాపీయిస్ట్‌లకి వస్తది. అయితే వీళ్ళు కంపల్సరీగా స్కిల్ టెస్ట్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే వీళ్ళు మస్ట్ అండ్ షుడ్ బీగా ఎగ్జామ్స్ రాశారు కదా! ఈ ఎగ్జామ్స్‌లో అయితే మాక్సిమం అనేది వీళ్ళు ఎందుకంటే చాలా తక్కువ మంది కూడా అటెండ్ అయ్యారనేసని అంటుంటారు. మాక్సిమం 50-60% వరకైతే అటెండ్ అయ్యారని చెప్తున్నారు. కాబట్టి మీకైతే ఇది ఈజీ అంటే జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ మార్క్సేనండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే అండర్ రిజర్వ్డ్‌కి సంబంధించిన వాళ్ళకైతే మాక్సిమం అనేది 40% వరకు ఉంటది క్వాలిఫైయింగ్ మార్క్స్. అలాగే బీసీ వాళ్ళకైతే 35% వరకు ఉంటది. అలాగే రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా! ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఎంత ఉంటదంటే 30% అనేది ఉంటది. టోటల్‌గా మనకి మార్క్స్ అనేది అందరికీ తెలిసిందే 80 మార్క్స్‌కి అనేది కండక్ట్ చేశారు. దీనిలో జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినది 40 క్వెషన్స్ వచ్చాయి. అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది 40 మార్క్స్‌కి వచ్చింది. టోటల్‌గా అయితే 90 మినిట్స్‌లో అయితే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ స్కిల్ టెస్ట్ కంపల్సరీగా వీళ్ళు ఇక్కడ అండర్ రిజర్వ్డ్ వాళ్ళు 40%తో పాస్ అవ్వాలి. వీళ్ళు 35, వీళ్ళు 30%తో అయితే కంపల్సరీగా అయితే పాస్ అవ్వాలి. అయితే పర్సెంటేజ్ టోటల్‌గా మనకు చూసుకుంటే 80 మార్క్స్ కాబట్టి 40% ఎంత ఉంటది? 32 మార్క్స్ రావాలి. ఎవరికి? అండర్ రిజర్వ్డ్ వాళ్ళకి. అలాగే బీసీ వాళ్ళకి 35 అన్నారు కదా! వీళ్ళు 28 వీళ్ళకి 24 మార్క్స్ వస్తే వీళ్ళు మాక్సిమం అనేది క్వాలిఫై అవుతారు ఎగ్జామ్స్‌లో. దేనికి క్వాలిఫై అవుతారు? స్కిల్ టెస్ట్‌కి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కిల్ టెస్ట్‌లో వీళ్ళకి చూసేది వాళ్ళేంటంటే కంపల్సరీగా టైపింగ్ అనేది ఎంత టైంలో ఎన్ని వర్డ్స్ అనేది టైప్ చేయాలనేది మీకు అఫీషియల్‌గానే ముందులే మెన్షన్ చేశారు కాబట్టి అది చూస్తే మాత్రమే స్కిల్ టెస్ట్‌లో పాస్ అయితే వీళ్ళకి జాబ్ వచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. అంతే తప్ప వీళ్ళు ఇక్కడ గెయిన్ చేసింది 80 మార్క్స్‌కి వీళ్ళకి 70 మార్క్స్ వచ్చినా కూడాను
కంపల్సరీగా స్కిల్ టెస్ట్‌లో ఏమైనా ఫెయిల్ అయిపోతే వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఆ యొక్క పోస్ట్‌కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి స్కిల్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటినుంచే బాగా ఈ స్కోర్ వస్తదనేసి కాన్ఫిడెంట్‌గా మీరుంటారు కదా! కంపల్సరీగా అయితే స్కిల్ టెస్ట్‌కి సంబంధించింది అయితే టైపింగ్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఈళ్ళకి ఇదే స్కిల్ టెస్టే. ఎవరెవరికి టైపిస్ట్‌కి అప్లై చేసిన వాళ్ళు, స్టెనోగ్రాఫర్‌కి అప్లై చేసేవారు, కాపీయిస్ట్‌కి అప్లై చేసేవాళ్ళు కాబట్టి ఇప్పటినుంచే మీరు బాగా కాన్ఫిడెంట్‌గా మీరు ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి బాగా నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే నార్మలైజేషన్. ఎందుకు ఈ నార్మలైజేషన్ చేస్తారంటే ఇది ఒక సాంప్రదాయంగా ఒక ఫార్ములా ప్రకారం మాత్రమే చేస్తారండి. ఎందుకంటే బాగా ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటారు. లీస్ట్‌గా రాసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని వీళ్ళని ఈక్వాలిటీ చేయడానికి. ఎందుకు ఈక్వాలిటీ చేయాలి? ఒకే రోజు ఒకే పోస్ట్‌కి ఒకే ఎగ్జామ్ ఒకే షిఫ్ట్‌లో అయిపోతే నార్మలైజేషన్ ఉండకపోదు. కానీ సీబీటీ ఎగ్జామ్స్ కాబట్టి తగినన్ని కంప్యూటర్స్ లేకపోవడం వల్ల వీళ్ళు షిఫ్ట్ వైస్‌గా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క టఫ్‌నెస్‌ని ఈక్వాలిటీ చేయడానికే ఈ రకంగా చేసేటప్పుడు మంచి మార్కులు వచ్చినోడికి అన్యాయం జరుగుతుంది. లీస్ట్ మార్కులు వచ్చినోడికి న్యాయం జరుగుతుందని కాదు. వాళ్ళొక సాంప్రదాయంగా ఎవరికీ కూడా అన్యాయం జరగకంటేనే వీళ్ళు చేస్తారు. అయితే నార్మలైజేషన్ వాళ్ళు ఏ రకంగా చేస్తారు అంటే కంపల్సరీగా అయితే వీళ్ళు షిఫ్ట్‌లు ఎన్ని షిఫ్ట్‌లనంట జరిగింది. ఆళ్ళ యొక్క ఈ నార్మలైజేషన్ ఎప్పుడు సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది అని చెప్పాం కదా! అంటే ఒక షిఫ్ట్‌లో ఒక అభ్యర్థి అనేది చాలా ఈజీగా వస్తే చాలా ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేస్తాడు. అలాగే చాలా టఫ్‌గా వచ్చిందనుకోండి తక్కువ మార్కులొస్తాయి. అంటే ఈ తక్కువ మార్కులు, ఎక్కువ మార్కులని యావరేజ్ అనేది చేస్తారు. యావరేజ్ తీసుకొని మాత్రమే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. ఓకే. నార్మలైజేషన్ గురించి ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది చెప్పారు కూడా. నేను కూడా ప్రీవియస్‌గా వీడియో చేశాను. అది మీరు చూసేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్ అనేది అందరూ కూడాను వెయిట్ చేస్తున్నారు ఈ కట్ ఆఫ్ గురించి. ఒకటే ముందరే చెప్తున్నానండి. కట్ ఆఫ్ అనేది నేనే కాదు ఎవ్వరు చెప్పినా కూడాను అది ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే. ఈ మార్క్సే కన్ఫర్మా సార్ అనేసి అంటే మాత్రం కన్ఫర్మ్ కాదు. ఏదైనా జరగొచ్చు. నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి కట్ ఆఫ్ గురించైతే మీకు కూడా ఒక చిన్న అవగాహన కోసం మాత్రమే వీడియోస్ ఇవి పెడుతుంటామండి. నేనే కాదు ఎవరు చెప్పినా కూడాను అది ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే. అదృష్టం కొలిది కరెక్ట్‌గా ఆ ఎక్స్‌పెక్టెడ్ వచ్చిందనుకో మేము చెప్పిందే కరెక్ట్ అనేసి ప్రతి యూట్యూబర్ కూడా చెప్తుంటారు. ఓకే. అయితే మీకు కూడా దీని గురించైతే చాలా మందికి తెలిసిన విషయమే. అయితే కంపల్సరీగా కట్ ఆఫ్ వాళ్ళు దేన్ని బేస్ చేసుకుంటారని తెలిసిందే అందరికీ తెలిసిందే. అటెండెన్స్ అండి. అటెండెన్స్ అంటే ఎందుకంటే మాక్సిమం అయితే 2,00,000 వరకైతును ఈ యొక్క దీనికి అటెండ్ అయ్యారని చెప్తున్నారు. కానీ అప్లై చేసేవాళ్ళు మాక్సిమం ఒక 5,00,000 వరకు కూడా ఉండొచ్చు. అయితే ఇందులో 50% వరకు మాత్రమే మాక్సిమం 50% అంటే 2.5 లాక్స్ వరకు అనుకోండి. 50% లేకపోతే 60% వరకు కూడాను ఎగ్జామ్స్‌కి అటెండ్ ఎవరైతే అవుతారో వాళ్ళు మాత్రమే బేస్ చేసుకుంటారు. అప్లై చేసినోళ్ళందరూ కూడా అటెండ్ అవ్వరు కదా! దయచేసి చెప్తున్నానండి. ఎవరైనా కంపల్సరీగా అప్లై చేసేటప్పుడు ఏదో సివియర్ ప్రాబ్లమ్ వల్ల, దేనివల్ల ఎక్కడో ఉంటే మాత్రం అటెండ్ అవ్వకపోతే చెప్పలేం గానీ, కంపల్సరీగా అయితే అవైలబుల్‌గా ఉండే ఎగ్జామ్స్‌కైతే అటెండ్ అవ్వండి. ఎందుకంటే మాక్సిమం మీరు ఫీజు ₹850 పే చేసేసి ఆన్‌లైన్‌కి ఎంతో ఆన్‌లైన్ చేసినందుకు అక్కడ ఎంతో పే చేసేసిన ఉన్నటువంటి అమౌంట్ వేస్ట్ కదా! కంపల్సరీగా అయితే మీరు అప్లై చేస్తే కంపల్సరీగా అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వని పరిస్థితుల్లో వాళ్ళకైతే మరి మనం ఏమి చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ పర్సనల్స్ ఆళ్ళకుంటాయి కాబట్టి. కంపల్సరీ అటెండెన్స్ వాళ్ళ లిస్ట్ మాత్రమే తీసుకుంటారు. అలాగే షిఫ్ట్‌ల యొక్క టఫ్‌నెస్‌ని బేస్ చేసుకుంటారు. కట్ ఆఫ్ తీసుకుంటారు. షిఫ్ట్‌ల యొక్క టఫ్‌నెస్ అంటే ఏంటి? అంటే ఒక షిఫ్ట్‌లో ఈజీగా రావచ్చు. ఒక షిఫ్ట్‌లో మోడరేట్‌గా రావచ్చు. ఒక షిఫ్ట్‌లో టఫ్‌గా రావచ్చు. అంటే హార్డ్‌గా రావచ్చు. ఈ 3 దీన్ని కూడాను వాళ్ళు యావరేజ్ చేసుకుంటారు. ఈ మూడిటిని కూడా యావరేజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక షిఫ్ట్‌లో ఒక అభ్యర్థికి ఈజీగా వచ్చిందనుకోండి ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తాడు. అవునా? కాదా? అదే ఒక ఎగ్జామ్ షిఫ్ట్‌లో టఫ్‌గా వచ్చిందనుకోండి, ఆ టఫ్‌నెస్‌లో అతనికి తక్కువ మార్కులొస్తాయి. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుందంటే, టఫ్‌గా వచ్చే వాళ్ళకి మాక్సిమం అయితే మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఈజీగా వచ్చే వాళ్ళకైతే మాక్సిమం 1 ఆర్ 2 మార్క్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అంతే తప్ప చిన్న వేరియేషన్ మాక్సిమం అయితే వీళ్ళకి అంతగా ఏం మైనస్‌లు అయితే అయిపోవండి. అయితే టఫ్‌గా వచ్చే వాళ్ళకైతే మాత్రం ప్లస్ పాయింట్ అవుతది. కంపల్సరీగా అయితే యాడ్ అవుతాయి. ఓకే. ఈ రకంగా షిఫ్ట్‌ల యొక్క టఫ్‌నెస్ కూడా బేస్ చేసుకుంటారు కట్ ఆఫ్ తీసేటప్పుడు. అలాగే నంబర్ ఆఫ్ వేకెన్సీ కంపల్సరీగా అయితే వేకెన్సీ అయితే బేస్ చేసుకొని మాత్రమే చేస్తారు. అయితే ఈ కట్ ఆఫ్ ఎవరికి ఉంటాంది అంటే చూడండి స్కిల్ టెస్ట్ వాళ్ళకైతే ఇందులో ఉండట్లేదండి ప్రెజెంట్. ఈ ఎగ్జామినర్ కావచ్చు, అసిస్టెంట్స్ కావచ్చు వీళ్ళు మాక్సిమం 105 పోస్టులున్నాయి కదా! వీళ్ళకి సంబంధించింది మాత్రమే ఇది మనం చెప్తున్నాము. ఓకే. కాబట్టి
ఇంకా ఏదైనా అఫీషియల్‌గా అప్డేట్ వస్తే మీకు కంపల్సరీగా అయితే అప్డేట్ చేస్తానండి. మరొక ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. గురించి చెప్పాం కదా! ఈ కట్ ఆఫ్ గురించైతే అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఉంటారు కదా! మాక్సిమం అయితే ముందరే చెప్తున్నానండి. ఓవరాల్‌గా ఎవరైనా సేఫ్ స్కోర్‌లో ఉండాలనుకుంటే, సేఫ్ స్కోర్‌లో ఉండాలంటే ఏ కేటగిరీనండి 75 నుంచి 60 వరకైతే మాత్రం ఉంటే వాళ్ళు చాలా సేఫ్ అయితే నేనే చెప్పగలుగుతున్నాను. మాక్సిమం మనకి 80 మార్క్స్‌కి 65-70 మార్క్స్ అయితే ఎవరైతే గెయిన్ చేస్తారో అంటే సార్ చాలామందైతే ఇక్కడ కూడా చాలా విధాలుగా అయితే నెగెటివ్ కూడా చేస్తారండి. అన్ని మార్క్స్ వస్తాయి అంటే అందరికీ రావండి. కొందరు ఉంటారు కదా! వాళ్ళకైతే వస్తాయండి. వాళ్ళని బేస్ చేసుకొనైతే నేను మాట్లాడట్లేదు. అయితే మాక్సిమం మీరు సేఫ్ స్కోర్‌లో ఉండాలి అంటే 65-70 అయితే 65 కంటే తక్కువ వచ్చేవాళ్ళు సేఫ్ స్కోర్‌లో ఉండరా అంటే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటది. ఎందుకంటే మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవ్వాలి ఇంకా. అలాగే మనకి నార్మలైజేషన్ చేయాలి. ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే. ఎందుకంటే ఇవంతా కూడాను మనకి రా స్కోర్ అనేది తెలియాలి అంటే, రా స్కోర్ తెలియాలంటే కంపల్సరీగా అయితే రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవ్వాలి. అందులో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయాలి. అప్పుడు మనకి ఫైనల్‌గా వాళ్ళు రిజల్ట్ ఇస్తారు కదా! ఆ రిజల్ట్ వస్తేనే మనకి అది రా స్కోర్ అవుతుంది. ఆ రా స్కోర్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు నార్మలైజేషన్ ఈ కట్ ఆఫ్‌లో అయితే మనకి అన్ని క్లారిటీ వస్తది. కానీ ఏదేమైనప్పటికీ కూడాను మనకి కంపల్సరీగా అయితే 65-70 వరకు వస్తే అన్‌రిజర్వ్డ్ వాళ్ళే సేఫ్ అని చెప్పవచ్చు. దీని మీద ఈ రిమైనింగ్ చూసుకున్నట్లయితే దీనికి పెద్ద తేడాలేమి ఉండవండి. మాక్సిమం 1 ఆర్ 2 మార్క్స్ అటు ఇటు అవుతుంటాయి. అంతే తప్ప మనకి అంతకు మించేసి ఎక్కువ మార్క్స్ అయితే ఉండవండి. ఇది 65-70 అనుకున్నామనుకోండి. ఇది ఎంత ఉంటదంటే ఒక 68 ఇలా ఏసుకుందాం. ఇది ఓబీసీ వాళ్ళకైతే ఒక 60 టు 60 ఓకే. 60 వరకైతే చూసుకోవచ్చు. ఇవి వీళ్ళకైతే మాత్రం ఒక 58లు 57లు ఈ రకంగా అయితే మనం ఏసుకోవచ్చండి. మాక్సిమం ఏది ఏమైనప్పటికీ కూడాను ఓవరాల్‌గా అయితే ఈ ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే కంపల్సరీగా అయితే వీళ్ళు 60-65 మధ్యన ఉన్న వీళ్ళైతే సేఫ్‌గానే ఉంటారండి. ఓబీసీ వీళ్ళైతే మాత్రం కంపల్సరీగా అయితే వీళ్ళు కూడాని 65-70 మధ్యలో ఉంటే సేఫ్ అనైతే మనం చెప్పుకోవచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.